మీనాక్షి మాత టెంపుల్ పాత పురాతనమైన 4th జనరేషన్ అనేది ఇది మనకు చేసుకుంటూ వస్తున్నారు. అమ్మవారి దగ్గర నాన్ వెజ్ అయితే నడవదు, కొన్ని శాఖలు నడుస్తాయి. ఓకే, వేరే గుళ్ళలో. అవును. కానీ మన గుళ్ళు ఏంటంటే బెల్లం శాఖ పరమాన్నం అన్న. ఆంధ్ర నుంచి వచ్చింది ఫ్యామిలీ. ఈ వీడియో వల్ల మాకు తెలిసిందని చెప్పేసి మీకు చాలా ధన్యవాదం కార్తీకాన. అమ్మవారి సేవ చేయడం మాకు గ్రేట్. మా తాతల వల్ల మాకు అది వచ్చింది. మా తాతలు, మా అన్నలు ఎవరైతే చుట్టుపక్కల ఉన్నారో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బస్తీ వాసులు, ఫ్యామిలీ మెంబర్స్ కాదన్న, మా బస్తీ వాసులు మా కుటుంబ సభ్యులు. కానీ ఏంటంటే ఒక్కటి పాటింపు మేము పాటిస్తాం, నాన్ వెజ్ తిని ఎవరు రావద్దు లోపల. దానికి అసలు ఎండే లేదు, దాని బిగినింగే లేనే లేదు. 600 సంవత్సరాల టెంపుల్, పాత పురాతనమైన టెంపుల్ అయితే మనకి మన మీనాక్షి మాత టెంపుల్ తాడ్బండ్ల. మెయిన్ లొకేషన్ చూసుకుంటే తాడ్బండ్ చౌరస్తా ఉన్నది సిగ్నల్. అక్కడ నుంచి చూసుకుంటే మనకి ప్యారడైజ్ ఉన్నది. మనకి ఈ టువర్డ్స్ చూసుకుంటే మనకి తాడ్బండ్ రోడ్ ఉన్నది. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి బోయిన్పల్లి, ఇక్కడ చూసుకుంటే మనకి డైమండ్ పాయింట్ రూట్ ఉన్నది. ఇక్కడ నుంచి ఈ టువర్డ్స్ ఉంటుంది లొకేషన్ లోపల. సో ఇక్కడ వచ్చేసుకొని మనకి డీజిల్ అండ్ పెట్రోల్ యునైటెడ్ అని ఉన్నది కదా, దీని మధ్యలోనే మనకి టువర్డ్స్ టెంపుల్ అయితే ఉన్నది అమ్మవారిది. స్ట్రేట్ గా ఇలానే వెళ్తుండాలి మనం. వచ్చేసి స్ట్రేట్ వెళ్తుంటే ఎల్లో కలర్ లా టెంపుల్ లా కనిపిస్తుంది. ఎస్, ఇదే మన మీనాక్షి మాత టెంపుల్. మనకి మీరు గూగుల్లో మనకి మీనాక్షి మాత టెంపుల్ తాడ్బండ్ అని కొట్టినా కానీ వచ్చేస్తుంది. ఎస్, సో అమ్మవారి గుడికి అయితే వచ్చేసినాము. ఇక్కడ మొత్తం మనం ఎక్స్ప్లోర్ అయితే చేసుకుందాం, టెంపుల్ గురించి కానీ ఇంత డీటెయిల్స్ ఎలా ఉంది. లోపలికి వెళ్ళి అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం అమ్మవారి దగ్గర. ఇక్కడ చెట్టు అయితే ఉన్నది మనకు ఇక్కడ. ఎస్, చెట్టు ఉండేసి ఇక్కడ మెయిన్ లా మనకి సుబ్రహ్మణ్య స్వామి అయితే మనకి దర్శనం ఇస్తుంది. స్వామి అయితే ఎస్, ఇక్కడ చూసుకోవచ్చు మనకు బంబంబోలే లార్డ్ శివ అయితే మనకు దర్శనం ఇస్తుంది స్వామి వారు. సో ఇక్కడైతే అమ్మవారి గుడి, మెయిన్ మన గుడి అయితే ఇక్కడ మధ్యలో అయితే ఉంది. చూసుకోవచ్చు ఇక్కడ ఉమంబి నడిచింది. మనకి ఇక్కడ స్వామివారు చూసుకుంటే ఏ బజరంగ్ బలి అయితే దర్శనం ఇస్తున్నారు. మనకి ఇక్కడ మీనాక్షి మాత టెంపుల్ అయితే ఉన్నది అమ్మవారు. బోల్ అంబే మాతకి జై. సో మీనాక్షి మాత టెంపుల్ అయితే ఉన్నాము. నేనైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చూసుకుంటే మనకి సోమేష్ భాయ్ ఇంకా ప్రతాప్ భాయ్ అయితే ఉన్నారు. సో అమ్మవారి గురించి డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయి, గత 400 సంవత్సరాల కింది నుంచి తెలంగాణలో మనకు ఒక్కటే గుడి అని చెప్పవచ్చు. ఎస్, మన మీనాక్షి మాత టెంపుల్. లొకేషన్ ఎక్కడనో కాదు, గూగుల్లో మనం మీనాక్షి మాత టెంపుల్ తాడ్బండ్ అని కొడితే డైరెక్ట్ ఇక్కడ మన లొకేషన్, గుడి లొకేషన్ అయితే చూపెడుతుంది. జై భవాని అన్న. సో మీ నుంచి మన అమ్మవారి గుడి, ఇది గత ఎన్ని సంవత్సరాల నుంచి మనం చేసుకుంటూ వస్తున్నాం, పూజా పాఠ కానీ మన ఫాదర్స్ కానీ. పాత గుడి, ఏషియన్ టెంపుల్ అంటారు, హిస్టరీ గల్ల టెంపుల్. 400 years ఆఫ్ ఓల్డ్ చరిత్ర మాకు తెలుసు. 1925 లో ఈ గుడిలో మనకు ఈ మార్బల్ ఉంటాయి కదా, బండలు తాండూర్వి, అవి వేసినుండే 1925 లో. అది మన దగ్గర ఉన్నది, అది గిట్ట మనం పెట్టినాము. ఎందుకంటే తెలవాలా ప్రతి ఒక్కరికి అని చెప్పేసి అది మనం అట్లనే పెట్టినాము. మా తాత తర్వాత మా మామయ్య, మేమందరం కలిసి, ఇప్పుడు మా అన్నలు గిట్ట ఉన్నారు, మా పెద్ద ఉన్నాడు దీనానాథ్ యాదవ్ అని చెప్పి, మా శివానంద్ అన్న, మేమందరం అన్న తమ్ముళ్ళు అందరం కలిసి ఫ్యామిలీ మెంబర్. అమ్మవారికి ఇది మా అదృష్టం. ఎందుకంటే మనకు అంటారు ఈ అదృష్టం అందరికి రాదు. శుభ్రత చేసుకోవాలా, గుడిలో పోయి పూజలు పురస్కారాలు చేసుకోవాలి అనుకుంటారు, కానీ ప్రతి ఒక్కరికి ఇది అదృష్టం రాదు. అది మాకు అదృష్టం ఇచ్చిందంటే మా పూర్వకాలంలో మా పూర్వీకులు చేసుకున్న పుణ్యం వల్ల అది మాకు ఇవాళ దక్కింది. అమ్మవారి సేవ చేయడం, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అమ్మవారి టెంపుల్ 5:30 to 6 o'clock లోపల ఓపెన్ అయిపోయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేసేస్తాము. 8 o'clock అనేది ఆర్తి అయిపోతుంది. వచ్చేసి మన ఫ్యామిలీ వాళ్ళే అందరు ఫ్యామిలీ మెంబర్. ఇంకొకటి ఈ గుడిలో ఏం ప్రత్యేకత అంటే అన్న నేను చెప్తా మీకు, చెప్పండి. వేరే గుడిలలో మీకు కొన్ని నియామకాలు ఉంటాయి, గర్భగుడిలో మీరు రావద్దు, కానీ మన గుడిలో ఎట్లా అంటే ఎవరైనా రానివ్వండి అన్న. ఎందుకంటే ఆమెనే జగన్మాత, జగన్ తల్లి, ఆమెనే మన జగజ్జనని, జగదంబ అంటారు. మన దగ్గర ఎట్లా అంటే బస్తీ వాసులు ఉన్నారు, ఎవరైనా వచ్చి అమ్మవారికి వచ్చి పూజలు చేసుకుంటారు, అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుంటారు, అర్పణ చేసుకుంటారు, బియ్యం పూసుకుంటారు. నేను చెప్తున్నా కార్తీక్ భాయ్, ఇంతకంటే ముందు గిట్ట మీరే తీసుకున్నారు. మీరు ఈ వీడియో చేయడం వల్ల చాలా మందికి తెలిసిందన్న అమ్మవారి గుడి అంటే. వాళ్ళు వచ్చి మాకు అన్నారు యూట్యూబ్ లో, ఇట్లా మేము చూసాము, మాకు తెలియదు ఇంత చాలా గుడి ఉన్నది, పాత గుడి అని చెప్పేసి వాళ్ళు చెప్పినారు మాకు. ఆంధ్ర నుంచి వచ్చింది ఫ్యామిలీ. వాళ్ళు మధుర మీనాక్షమ్మ దగ్గరికి వెళ్ళేసి అమ్మవారికి చీర సమర్పిద్దాం అనుకున్నారు. కారణాల వల్ల వాళ్ళు అక్కడ వెళ్ళలేకపోయినారు. వచ్చినారు, అమ్మవారికి పూజలు చేసినారు. వాళ్ళు అన్నారు మేము ఇక్కడ వచ్చాము హైటెక్ సిటీలా, మేము అదే చూసాము, మాకు అమ్మవారి దర్శనం అవుతుందా కాదు, ఎందుకంటే మేము అక్కడ వెళ్దాం అనుకున్నాము, కానీ అది మాకు అవ్వలేకపోయింది. అందుకే ఇక మేము చెప్పేటోళ్ళం ఎవరు, ఆమె దర్శనంకి పిలిపించుకుంది. ఆంధ్ర నుంచి వచ్చినారు, చాలా మంది వచ్చినారు అన్న, స్టేట్స్ నుంచి వచ్చినారు. సామాన్యంగా ప్రజలు వచ్చేసి ఎట్లా అమ్మవారి దర్శనం, ఇక ఈమె వాళ్ళకు అమ్మ అంటే అందరికి అమ్మనే కదా, అంతేనా. అందుకే మేము ఎలాంటి మా దగ్గర విఐపి కల్చర్ కి మేము ఎక్స్ట్రా అది చేయము, మేము ఇంట్రెస్ట్ చూపెట్టాము. అందరు వచ్చి అమ్మవారికి అందరు సమానమే అన్న. ఈ వీడియో వల్ల మాకు తెలిసిందని చెప్పేసి మీకు చాలా ధన్యవాదం కార్తీకాన. మీరు ఇట్లనే ఇంకా గుడి గోపురాల గురించి మీరు చెప్పాలి, తెలియలేని వాళ్ళకి ఇంకా తెలియాలా. ప్రతి ఒక్కరు మన అన్న వాళ్ళ కజిన్స్ కావచ్చు, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి పూజలు చేసుకొని
ఇంత మంచి నిష్టము చేసేవాటికి ఇవాళ రోజు మనం వీడియో చేస్తున్నాం ఇక్కడ నిండుగా అమ్మవారికి అయితే చేస్తున్నాము. సో నేనైతే అదృష్టం భావిస్తున్నాను అన్న. ఈ నవరాత్రి మనకి అమ్మవారి పూజలు ఎలా అయినాయి అన్న? శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కుష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, మహాసిద్ధిదాత్రి అనే 9 రూపాయలలో మనకి ఇక్కడ అమ్మవారి దర్శనం. ఇక్కడ ఇంకొకటి ప్రత్యేకత ఏంటంటే అన్న, ఇప్పుడు మేము అష్టమి రోజున ఏదైతే తుల్జాపూర్ లో చండీ హోమం అయితే కొంతమంది వెళ్ళాలనుకుంటారు కానీ వెళ్ళలేకపోతారు అక్కడ. ఇప్పుడు మేము ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అష్టమి రోజు కానివ్వండి ఆ చండీ హోమం అనేది ఇక్కడ ఆ రోజు అమ్మవారికి మనం తుల్జా భవాని అలంకరణం అనేది బస్తీవాసులు అందరూ వచ్చి వాసులు ఫ్రెండ్స్ కానీ అమ్మవారే మీకు రప్పించుకుందా, మేమెవరన్నా పిలిపియనికి అమ్మవారే మీకు పిలిపి దర్శనం చేసుకుని మీ వల్ల మీరు పుణ్యం గిట్ట కట్టుకుంటున్నారా? అది మీకు తెలియదు. ఆ ముచ్చట పుణ్యం కట్టుకుంటున్నారు మీరు. ఎందుకంటే చాలా మంది మీ వీడియో చూస్తున్నారు, చూసిన వాళ్ళరే ఇట్లా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వేసారు చూసుకొని మేము వచ్చామనేసి మాకు అంటున్నారు. వాళ్ళు చూసి మేము వచ్చామన్నా, మాకు తెలియదు గుడి ఉన్నది ఈడ, ఇంత పాత గుడి ఉన్నదని తెలియదు. మేము ప్యారడైస్ లో ఉంటాము, రాణిగంజ్ లో ఉంటాము. చాలా మంది దర్శనం చేసుకోలేని వాళ్ళు గిట్ట వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అదే మీకు మీరు చేసుకున్నది పుణ్యం ఇది ఒకటి. ఇక మీరు ఇట్లానే ఈ అమ్మవారి సేవలలో ఉండాలా. ఖచ్చితంగా అంట ఉన్నంత వరకు ఖచ్చితంగా అమ్మవారి సేవలు కానీ మన ధర్మం గురించి కానీ ప్రతి ఒక్కటి చేస్తా. అక్కడ మనం మీద చూసుకుంటే అక్కడ యంత్రం అనేది మనకు సేమ్ మనకు కనిపించడం జరిగింది. ఇక్కడ మనకి లేబర్స్ ఉంటారు కదా, అక్కడ పెయింట్ వేస్తున్నప్పుడు కొంచెం రెనోవేట్ చేస్తున్నప్పుడు అది వేసుకుంటా తీసుకుంటే అన్న ఇక్కడ ఏముందని చెప్పడం జరిగింది. సో మన వాళ్ళు అక్కడ చూసి చేస్తే అక్కడ యంత్రం అనేది దొరికింది. దాని మీద అన్ని మనకి సంస్కృతిలా మన తెలుగులా మన శ్లోకాలన్నీ రాసి పెట్టి ఉన్నాయంట గత ఎన్ని సంవత్సరాల నుంచి. సో అది అక్కడనే ఉండి ఇంకా ఏం డిస్టర్బెన్స్ చేయకుండా మన వాళ్ళైతే పెట్టారు అన్న. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఇవాళ రేపు చూసుకుంటే జనరేషన్ మీకు ఇంత మీకు కావచ్చు మన ఫ్యామిలీకి కావచ్చు మన అమ్మవారి దగ్గర ఇంత భక్తిగా ఇంత భారీ ఎత్తున మీరు ఎలా చేసుకుంటూ వస్తున్నారు. ప్రతి ఒక్క డేది ప్రతి ఒక్కటి ఆరతి కానీ పూజలు కానీ గుడిలు కానీ ప్రతి ఒక్కటి కనిపిస్తుంది. పాత అది ఒక చిన్న మెసేజ్ అనేది ఉంటుండే అన్న. అంటే ఇప్పుడు మనం అనుకుంటాం ఫ్యాక్టరీ కైసా మాల్ వైసానికి వెళ్తా అని చెప్తారు. ఇప్పుడు మా తాతల వాళ్ళ ముత్తాతలు వాళ్ళకున్న భక్తి అది మాకు వచ్చింది. ఇది మేము పుట్టగానే మాకేం రాలేదన్న, వాళ్ళ తరతరాలకి అంటారు కదా. ఇక వాళ్ళు చేసుకున్న పుణ్యం అన్న, వాళ్ళు చేసుకున్న పుణ్యం మాకు ఇలా ఫలితం అనుకుంటాం. చాలా మంది నేను అది కావాలా సక్సెస్ కావాలంటారు, కానీ మాకు ఇది సక్సెస్. ఆమె వచ్చి సేవ చేయడం మా సక్సెస్, ఆమె వచ్చి గుడి శుభ్రత చేయడం మా సక్సెస్, ఆమెకు వచ్చి పూజలు పురస్కారాలు ఆరతీలు నైవేద్యము అమ్మవారికి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏదైతే ఉంటుందో ఆ అమ్మవారికి సేవలు చేయడం అది మా కోటీశ్వరులు కంటే కోటీశ్వరాలన్న ఆమె. అంతే, ఆమెనే లేకపోతే మనమే లేదు. ఇప్పుడు ఆమెనే మన దగ్గర ఉన్నది, ఇక ఆమెనే మాకు సక్సెస్. ఆమెనే మాకు సక్సెస్, ఆమె ఆశీర్వాదం మాత్రం. ఇంకొకటి మీరు అడిగిరు కార్తీక్, ఉన్నంత వరకు ఏం తక్కువ లేదు, ఏం లేదు. ఆ తిండి విషయం కానీ పైసల విషయం కానీ పండుకున్న విషయం కానీ పీస్ ఆఫ్ మైండ్ మెయిన్ అది మనిషికి ఏం కావాలా. ఇవాళ రేపు జమానాలా మీరు అంటున్నారు కార్తీక్ అని అడిగిరు ఇందాక. అవునన్నా, పైస ఉన్నోనికి బీమారీలు చాలా ఉంటాయి. పైస ఉన్నోనికి టెన్షన్ బాగుంటుంది. అరే ఇయ్యాల నా దగ్గర పైసలు ఉంది, ఉంటుందా అని చెప్పేసి ఇట్లా మాట్లాడుకుంటారు. అన్న పైసలు ఏముందని అయ్యాల మీ దగ్గర ఉంటే నా దగ్గర ఉంటే అమ్మవారి భక్తి అనేది ఎవరి దగ్గర రానే రాదా, ఆశీర్వాదం అది పైలికెంచి రాపించుకొని రావాలా. సనాతన ధర్మం అంటే చాలా పెద్ద పదం, ఇంకా అది చాలా డివైన్, అది చాలా పవిత్రం. దాని గురించి ఎవరిప్పుడు దాకా ఎక్కడ హిస్టరీలో మనకి ఇన్ని ఏళ్ళు పాత సనాతన ధర్మం అని చెప్పి ఎవరు ఇక్కడ లేనే లేదన్న, రాసి పెట్టి లేదు. దానికి అసలు ఎండే లేదు, దాని బిగినింగే లేనే లేదన్న. అది సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే చాలా గొప్ప ధర్మం. దాంట్లో మా జన్మం అయిందంటే జన్మ ధన్యం అనుకోండి అన్న. అమ్మవారు సేవ చేయడం మాకు ఇక మా తాతల వల్ల మాకు అది వచ్చింది. మా తాతలు మా అన్నలు ఎవరైతే చుట్టుపక్కల ఉన్నారో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బస్తీవాసులు, ఫ్యామిలీ మెంబర్స్ కాదన్న, మా బస్తీవాసులు మా కుటుంబ సభ్యులు అంతే. వాళ్ళు వస్తారు అన్నదానం అప్పుడు వాళ్ళ వచ్చేసి హెల్పింగ్ కట్టింగ్ ఏమన్నా ఉంటుంది కదా కూరగాయలు అంతా చేస్తారు. వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అన్న. అమ్మవారిది అది మా భక్తి అంటే ఇక మా పూర్వీకులతో వచ్చింది అన్న. అది మేము ఎప్పుడు దాకా మేము ఉంటాము ఆమె అడుగు జాడాలని అంటారు కదా, దాంట్లోనే మేము నడుస్తాము. ఆమె మాకు ఏ మార్గం చూపిస్తే ఆ మార్గంలో మేము వెళ్తాము. మెయిన్లీ మనకి నవరాత్రి అయిపోయింది. మనకి ఇక్కడ మన తెలంగాణ అంటే మన బోనాలు, మెయిన్ బోనాలు ఫెస్టివల్. మనకి ఇక్కడ మన అమ్మవారి దగ్గర బోనాలు ఫెస్టివల్ ఎలా నడుస్తుంది. మెయిన్లీ మనకు అమ్మవారు చూసుకుంటే మీనాక్షి మాత అమ్మవారు ఉన్నది. మనకి ఇక్కడ శాఖలు కావచ్చు, బోనాలు కావచ్చు, మళ్ళీ ఇంకా అమ్మవారి దగ్గర నాన్ వెజ్ అయితే నడవదు. సో ఇక్కడ మనం ఎట్లా ఉన్నది విధానం ఏముంది ఇక్కడ విధానం ఎట్లా అంటే ఇప్పుడు అందరి దగ్గర కొన్ని శాఖలు నడుస్తాయి వేరే గుళ్ళ. అవును, కానీ మన గుళ్ళు ఏంటంటే బెల్లం శాఖ పరమాన్నం అన్న. బెల్లం శాఖ పరమాన్నం పూరి మన భాజీ అవన్నీ అమ్మవారికి ఎక్కిస్తారన్న. చాలా అంగరంగ వైభవంగా అవుతుంది అన్న. సేమ్ ఇంకా ప్రొసీజర్ అంటే మార్నింగ్ నుంచి మార్నింగ్ మనం ఫస్ట్ పూజ ఎప్పుడు చేస్తామని అమ్మవారికి మార్నింగ్ ఫస్ట్ పూజ
4 to 5 మధ్యలో అయిపోతుంది ఫస్ట్ మెయిన్ పూజ. దాని తర్వాత గుడిది భక్తులు మెల్లమెల్లగా స్టార్ట్ అవుతారు. ఇంకా మన భక్తులు కూడా ఎట్లా అంటే నాన్ వెజ్ తినక ముందే అమ్మవారి దర్శనం చేసుకుంటారు. మళ్ళీ నాన్ వెజ్ తిన్నాక రారు మళ్ళీ లోపల. మెయిన్లీ మన బోనాలు ఇక్కడ చేస్తారు కదా, బోనాలు కూడా చేస్తారన్న మొత్తం. బోనాలు మొత్తం ఎట్లా యాజ్ యూజువల్ ఎట్లయితే అందరి జగల అట్లనే ఉంటుంది. కానీ ఏంటంటే ఒక్కటి పాటింపు మేము పాటిస్తాం, నాన్ వెజ్ తిని ఎవరు రావద్దు లోపలికి అంతే. తెలంగాణ బోనాలు అంటే 4-5 దాకా నడుస్తూనే ఉంటుంది. కానీ మన దగ్గర పబ్లిక్ 6 దాకా ఫైనల్ అయిపోతుంది. ఎందుకంటే నాన్ వెజ్ తినేటోళ్ళు అట్లా వెళ్ళిపోతారు, అందుకని మనది కూడా అట్లా అయిపోతుంది. మన అమ్మవారి దగ్గర మనకి ఇప్పుడు గత సంవత్సరంలో మనం ఎన్నిసార్లు అన్నదానం కావచ్చు, పూజలు కావచ్చు, హోమాలు కావచ్చు, అవన్నీ మనం ఎప్పుడెప్పుడు చేసుకుంటూ వస్తున్నాం చెప్పండి అన్న. ఇప్పుడు అన్నదానం ఎట్లా అంటే అన్న, ఇప్పుడు ప్రతి ఫెస్టివల్ ఇంకా ఒక అన్నదానం ఉంటుంది అన్న. ఓకే. అన్నప్రసాదం ప్రతి ఫెస్టివల్ ఇంకా అది మనం చూసుకొని మన డేట్ డిసైడ్ చేసుకొని మనం చేయడం జరుగుతుంది అన్న. ఇక్కడ మన బోనాలు కావచ్చు, నవరాత్రి కావచ్చు, గణేష్ చతుర్థి కావచ్చు, హనుమాన్ జయంతి కావచ్చు, మన శివరాత్రి కావచ్చు, అన్ని ఫెస్టివల్స్ కవర్ చేస్తాం మనం. అన్ని ఫెస్టివల్స్ ఇక్కడ అంగరంగ వైభవంగా నడుస్తాయి. ఓకే. హోమం అనేది మనకి ఎప్పుడు ఉంటుందన్న? నవరాత్రి అన్న, చైత్ర నవరాత్రిలోకి వస్తారు ఉంటుంది అన్న. ఇంకా మన శారదీయ నవరాత్రిలోకి వస్తారు ఉంటుంది అన్న. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పండి అన్న. ఎగ్జాక్ట్ లొకేషన్ మన తాడ్వాన్ హనుమాన్ టెంపుల్ ఉంది కదా అన్న. హనుమాన్ టెంపుల్ దాటినాక క్రాస్ రోడ్ వస్తుంది, తాడ్వాన్ క్రాస్ రోడ్. అక్కడ మీరు నిలబడి మీనాక్షి మాత అడిగినా చెప్తారన్న. మీనాక్షి మాత జై.